ఇచ్చిన ఒకవేళ ఆ సంస్థ హెచ్ఎంఆర్ఏలు కట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టది, రాష్ట్ర ప్రభుత్వం కట్టకపోతే ఆర్బీఐలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపాయి పడ్డా డైరెక్ట్ వాళ్ళే తీసేసుకునేటట్టు అందరితో తీసుకొని పోయి ఇచ్చిన. ఏ రోజు కూడా ఈ సమస్యలు నేను ఎవరితోనలే, ఎవరిని అక్యూజ్ చేయలే. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ లోను కూడా తీసుకున్న కార్పొరేషన్ గ్యారంటీ కింద ఉంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ నాకు రిజర్వ్ బ్యాంకును కూడా నేను రిజర్వ్ బ్యాంకు నుంచి ఆ సంస్థ ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫెయిల్ అయితే రిజర్వ్ బ్యాంకులో మీ పేరు మీద ఏ రూపాయన్నా నేనే తీసుకుంటా అంటే రిజర్వ్ బ్యాంకును కూడా ఒప్పించి ఆ లెటర్ కూడా తీసుకుపోయి ఇచ్చిన. ఇక నాకు ఫిట్టింగ్ పెట్టడానికి ఏం లేదు, లోన్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపుకొని కూర్చున్నాను. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బులతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు విసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఇళ్ళనైనా పుట్టి ఇళ్ళనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో నువ్వు ఒక్కనే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కు మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అందరినీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ తోటలో తింటున్నావు, ఏ తోటలో వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు తోటలోకి రాదని. నన్ను ఎందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021 నిన్ను అన్నాడు? ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి? ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడుతూ, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడు అని అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనుకుందే ఎదురు దుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. నేనేం చేసిరా నాయన? మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమాలు చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసమేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నలిబెదిరిస్తుండే, నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? నేనేమన్నా పోనీ, నేను ఎవరినేమన్నా. నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి, హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకుమించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అన్నే నిలబడతా కేసీఆర్ని బెదిరి.
అభినందన చెప్తాం, షాలువది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాలువ కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. ఓ జన్మదినం పప్పానం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమైనా చేస్తే జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు కోరుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది, నువ్వు బలి నువ్వు. మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది, కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరు తెలుసు కదా. నాకెందుకు ఆయన మీద పట్ల వ్యతిరేకత? కలిసినే చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాన్ని ఏందో చూడు అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుంది, ఇన్కేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు సూరజ్. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవ్యాదానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్ట గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాములు గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల చెప్పింది ఏంటనా. ఈరోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా. ఏడొప్పుకోండు, అంబర్పేట ఒప్పుకున్నాడు, ఆయన పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం. రాహుల్ షాల్వా గీల్వా అంతా నీతోనే కప్పిస్తా. అంటే ఇక నువ్వేమైనా సాయం చేసి పెడితే డెఫినెట్గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదన చేస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను కదా, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకోనికి దారి ఎత్తుతున్నట్టుంది రాహుల్, పెట్రోల్ తెచ్చుకోనికి ఎక్కినట్లేదు. అందుకే ఈరోజు